చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఊరి చివరి వాగుల్లోనో చిన్న చిన్న నదులు సెలవులలోనో స్నేహితులతో కలిసి ఈత కొడుతూ సమయం గడిపేవాళ్ళం కదా. ఎప్పటికీ ఆ క్షణాలు గుర్తుండిపోతాయి. ఇప్పుడేమో అలా బయట ఈత కొట్టాలంటే నామూషి పడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ ఈత కొట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? పూల్లో మునగగానే ఆ చల్లటి నీళ్లు మన శరీరాన్ని ఆత్మబంధువులు ఆలింగనం చేసుకుంటాయి. శీతల గాలులు ఒత్తిళ్ల నుంచి మనకు తక్షణ ఉపశమనం ఇస్తాయి. నీళ్ళలో తేలుతున్నప్పుడు ఆందోళనలు అన్నీ మన నుంచి దూరంగా కొట్టుకుపోయి మనసు తేలికపోయినట్లు అనిపిస్తుంది. నెమ్మదిగా తాకే ఆ నీటి అలలు మనసుకి ఓదార్పును ఇస్తాయి. ఈత వల్ల శరీరం మనసు ఉత్తేజపడతాయి మరియు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కండరాల బలం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అందుకే ఈ వేసవిలో అలా 4 గోడలకే పరిమితం అవ్వకుండా మన అపార్ట్మెంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లోనైనా సరే, లేదా మీకు దగ్గరలో ఏదన్నా చిన్న నది లాంటిది ఉంటే అందులో అయినా ఈత కొట్టడానికి సంకోచించకండి. సరదాగా స్నేహితులతోనో కుటుంబ సభ్యులతోనో కలిసి వెళ్ళినా సరే ఆనందంతో పాటు నవ్వులు పూస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలో ఉన్న ఈత కొలనుకి వెళ్ళి ఈత కొట్టడానికి